వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార ఇటీవల విజయాల పరంపరను కొనసాగిస్తున్న వివాదాలు మాత్రం ఆమెను విడిచిపెట్టడం లేదు. తాజాగా నెట్ఫ్లిక్స్ కోసం రూపొందించిన డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ద ఫైరల్ టైల్ మరోసారి లీగల్ చిక్కుల్లో పడింది. ఇప్పటికే ధనుష్ నుంచి లీగల్ నోటీసులు అందుకున్న ఈ డాక్యుమెంటరీకి ఇప్పుడు చంద్రముఖి చిత్ర నిర్మాతల నుండి కూడా నోటీసులు రావడం గమనార్హం. 2005లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం చంద్రముఖిలో నయనతార హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె డాక్యుమెంటరీలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫుటేజ్లు వాడడం నిర్మాతలకి కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలో ఏపీ ఇంటర్నేషనల్ సంస్థ నయనతారతో పాటు నెట్ఫ్లిక్స్ కి మద్రాస్ హైకోర్టు ద్వారా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ ఫుటేజ్ వినియోగానికి ఎలాంటి అనుమతి తీసుకోవడం తమ హక్కులకు భంగం కలిగిందని ఏపీ ఇంటర్నేషనల్ ఫిర్యాదులో పేర్కొంది. వారు డాక్యుమెంటరీ నుంచి చంద్రముఖి క్లిప్పింగ్లకు తొలగించడమే కాక 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఇదే డాక్యుమెంటరీలో నానుమ్ రౌడ్ దాన్ ఫుటేజ్ వాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ చిత్ర నిర్మాత అయిన ధనుష్ ఇప్పటికే నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నోటీసు రావడంతో నయనతారకు ఇది రెండో లీగల్ షాక్.